ఈయన చెప్పగానే ఓట్లేసేవాడు లేడు, ఈయన చెప్పలేదని ఓటేయడం మానేసేవాడు లేడు. సింపుల్ లాజిక్ ఏంటంటే అంటే ఎప్పుడు ఎందుకంటున్నానంటే ఎప్పుడు పొత్తు పెట్టుకున్నా 2014 కంట్రోలింగ్ అనేది బాబు గారు తీసుకుంటారు, కంట్రోలింగ్ ఈయన చేతిలోనే ఉంటది అనేది. అది ఈ దఫా లేకపోబట్టినే కదా ఈ గొడవ అంతా కూడా. ఈ దఫా అంత అలాంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇదివరకు మళ్ళీ వినే పరిస్థితిలో ఉన్నాడా? ఇప్పుడు ఎక్కడ ఎందుకు జనసేన వాళ్ళు ఇదివరకు అయితే ఇట్లాంటి కొట్లాటలు లేవుగా. నిన్న మొన్న కూడా కొట్టుకున్నారు కదా జనసేన తెలుగుదేశం వాళ్ళు. కాబట్టి పాత పద్ధతిలోకి మళ్ళీ అంతా నా ఇష్టం నా చక్రం తిప్పుతాను అనేటువంటి రోజులు ఇప్పుడు లేవు. తేడా వస్తే జనము వ్యతిరేకించడానికి సిద్ధంగా ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు. ఇంకోటి మెయిన్ పొత్తులో ఏం కావాలి, ఒకళ్ళ ఓటు ఒకటి ట్రాన్స్ఫర్ కావాలి. నాయకుల మధ్య ట్రాన్స్ఫర్ అయితే 2018 కాంగ్రెస్తో పొత్తు అవుతుంది, అలాగే మొన్నటి భారతీయ జనతా పార్టీ జనసేనలో పొత్తు అవుతుంది. నాయకులు కాదు కలవాల్సింది, ఓటర్ కన్విన్స్ కావాలి, ఈ పొత్తు కరెక్ట్ అని ఓటర్ ఫీల్ అవ్వాలి. అలాంటి దానికి ఏమన్నా పబ్లిసిటీకి స్కెచ్ చేసుకోవాలంటే గదిలో కూర్చొని చేసుకుంటే ప్రయోజనం ఏం లేదు. పొత్తు అనౌన్స్ చేసేస్తే ఆ తర్వాత నుంచి హిందుత్వ అంశాలు తీసుకొస్తారు, జగన్ది ముస్లిం అనేది, జగన్ మైనారిటీల మనిషి అని చెప్పి తీసుకొస్తారు, క్రిస్టియన్ అని తీసుకొస్తారు, ఇక అవన్నీ పట్టుకుని వస్తారు. ఆ రూట్లోకి వెళ్ళిపోతుంది. జంక్షన్ ఎక్కడ జామ్ అయింది? బాబు గారి దగ్గరే జామ్ అయిందా లేదంటే అక్కడ ఏమన్నా ఆగిందా అనేది? డెసిషన్ మేకింగ్ అనేటువంటిది ఇక బాబు తీసుకోవాలి. వాళ్ళ అనౌన్స్ చేసేసారు, బాబుకి చెప్పేసి ఉంటారు. బాబు ఇక తను ముందుకు వెళ్ళాలా ఆగిపోవాలా అన్నటువంటి తను డెసిషన్ తీసుకోవాలి. రైట్, చూద్దాం.